ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు మేరీ శ్రేయ సెమిస్టర్ ఎగ్జామ్స్లో మంచిగా వ్రాయినట్లుగా దేవుని కృప కరుణ మంచి జ్ఞానం మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి లూర్దమ్మ వట్టి ఇన్నారెడ్డి జోజిరెడ్డి ఆత్మనిత విశ్రాంతి కొరకు కొమ్మారెడ్డి బాలరెడ్డి ఇన్యాసమ్మ కుటుంబం కృతజ్ఞతగా బిడ్డలకు దేవుని జ్ఞానం జరగబోయే వివాహం దేవుని దీవెనలతో ఘనంగా జరుగునట్లుగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉస్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం అలాగే ఆర్చిబిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు పెటీషియా మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థ కొరకు కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్వరెడ్డి శౌర్యలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి కొరకు వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాప శాపాలు ఈ తరాలు మరి రాబో తరాలు కుటుంబాలపై పడకుండా పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు దివ్యవాకు కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం వారి ప్రయాణాల్లో దేవుని కాపుదల వారు చేస్తున్న పరిచర్యను ప్రభువు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మను రక్షింపబడినట్లుగా ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు మరియు ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందికి ప్రార్థనా వీరులు వాలంటీర్స్ పిల్లలు మరియు యవనస్తుల పరిచర్యను ప్రభువు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా ఎం లక్ష్మణ్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ప్రియాంక హురన్ మంచి జీవిత భాగస్వామి కొరకు జయశ్రీ ప్రసాద్ మహిత మోషిత్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు రాములమ్మ మంచి ఆరోగ్యం కుటుంబ దైవాశీర్వాదం కొరకు సిస్టర్ శాంత ఆత్మశాంతి కొరకు పూజ నర్పించేవారు లిల్లీ బాలమ్మ ఆత్మశాంతి కొరకు పూజ నర్పించేవారు లిల్లీ ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్యమూర్తి పేరట కృతజ్ఞతగా తుమ్మ జ్వానేశ్వరెడ్డి మమత కుటుంబంలో దివ్యకారుణ్యమూర్తి కృప వలన పొందిన మేలులకు కృతజ్ఞతగా గోవిందరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా చేయి ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా ఈ సంవత్సరమంతా వారి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం శాంతి సమాధానం కొరకు ఎలిజబెత్ రాణి మేరీ వ్యాపారాభివృద్ధి వారి ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా యశ్వంత్ యోగిత రాహుల్ రెడ్డిలకు దేవుని సంరక్షణ మరియు యశ్వంత్ బంధకాల నుండి విడుదల జీవితంలో స్థిరపడినట్లుగా అంబటి మరెడ్డి యాక్సిడెంట్ వలన పొందిన గాయముల నుండి సంపూర్ణ స్వస్థ కొరకు పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు శోభారాణి శివరెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా బంధకాల నుండి విడుదల దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం బిడ్డల మంచి జీవిత భాగస్వామి కొరకు దివ్య కారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు అద్భుతములు స్వస్థతలు ఆశీర్వాదములు మెండుగా కురిపించబడాలని పూజ 2024 సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వడకాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థతలు జరుగునట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు సిస్టర్ శాంత ఆత్మనిత విశ్రాంతి కొరకు సమర్పించేవారు మంజుల ఒక వ్యక్తి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం దేవుని దీవెనలు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా సాగర్ స్వప్న స్వాతి గవర్నమెంట్ జాబ్ అప్పు సమస్య నుండి విడుదల కొరకు స్వాతి కుటుంబ సమస్యల నుండి విడుదల మంచి ఆరోగ్యం పిల్లల మంచి జ్ఞానం దైవాశీర్వాదం కొరకు ఏరువా ఇన్నారెడ్డి కుటుంబం పాప శాపాల నుండి విడుదల కుటుంబ ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం దైవాశీర్వాదం కొరకు ఫ్రాన్సిస్ జేవియర్కి లండన్ వీసా వచ్చినట్లుగా పనులన్నీ సక్రమంగా జరగాలని ఆర్థిక సహాయం కొరకు శ్రీనివాసులు సావిత్రి రఘువర్ధన్ భరతరాజు కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ దైవాశీర్వాదముల కొరకు ఆరోగ్యనాథుని పేరిట పూజ త్రియకు మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా పుష్ప సతీష్లకు ఐటీ జాబ్ల కొరకు ఇఫాన్ ఆర్యన్ మంచి ఆరోగ్యం అలాగే దివ్య అఖిల్ ఐరా మంచి ఆరోగ్యం కొరకు తనేరా మంచి ఆరోగ్యం అలాగే స్నేహ సాయిదీప్ జ్యోతి మంచి ఆరోగ్యం కొరకు గంటా తెరీసా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ఉజ్వల సాత్విక మంచి ఆరోగ్యం చదువులు బంగారు భవిష్యత్తు కొరకు సిస్టర్ శాంత ఆత్మనిత విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు విక్టోరియా రాణి కొమ్మారెడ్డి శివరెడ్డి తలంపు ప్రకారము సిస్టర్ శాంత ఆత్మ మోక్షరాజ్యం చేరాలని సిస్టర్ శాంత ఆత్మనిత విశ్రాంతి కొరకు సమర్పించేవారు పి బాలదాస్ ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. తిరునామ కీర్తన పాడని నాలుక నాకెందుకు నాదా దేవాని మహిమను స్తుతించని
అధరాలు ఎందుకు నాదా, ఈ జీవితం ఎందుకు నాదా, తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమ స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా, ఈ జీవితం ఎందుకు నాదా. మా దేవుడైన ప్రభువు, నీవు మమ్ము రక్షింపుము, అన్ని జాతుల నుండి మమ్ము విడిపింపుము. అప్పుడు మేము సగరూపముగా మీకు వందనములు అర్పించి నీ పవిత్ర నామమును సన్నుతింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారం రోజు, సాబతు దినం. మనకందరికీ తెలుసు, మనమందరూ దేవాలయంకి వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్న ఒక మంచి దినం. ఈరోజు మనము 4వ సామాన్య ఆదివారములోకి ప్రవేశిస్తున్నాము బిడ్డలారా. ఈరోజు మొదటి పఠనములు ద్వితీయోపదేశ గ్రంథము నుండి తీసుకునిబడినది. అక్కడే మోషే ఇశ్రాయేల్ జనులకు ఒక వాద ఇస్తున్నారు. మీ కొరకు ఒక గొప్ప ప్రవక్త వచ్చి మిమ్మల్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు అని చెప్తున్నారు. ఈ యొక్క గొప్ప ప్రవక్తగా ఆ దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తును ద్వారా నిర్వహించారు. ఇదిగో 2వ పఠనములు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పౌలు గారు ఈ విధంగా చెప్తున్నారు. ఆ వివేకితులైన బిడ్డలారా, మీరు అందరూ పవిత్రంగా ఉండాలి అని. మనం అందరము పవిత్రంగా ఉండడానికి పిలువబడ్డ బిడ్డలు, దేవుని యొక్క బిడ్డలు. అదేవిధంగా ఆ దేవుని యొక్క ఆ ప్రేమ, దేవుని యొక్క ఆ కరుణ మనలో ఉండడానికి మనం అందరము എല്ലാ సమయము సిద్ధంగా ఉండాలి అని పౌలు గారు 2వ పఠనం ద్వారా మనల్ని అందరిని తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు సువిశేష పఠనం మనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు అధికారముతో మాట్లాడుతున్నారు. కొంతమంది యేసుక్రీస్తుని యొక్క ఆ వాక్యం విని ఆశ్చర్యపడుతున్నారు. చాలామంది జనులు ఆ దేవుని యొక్క వాక్యం ఇదండి గొప్ప వచనం అని తెలుసుకొని ఆ యేసుక్రీస్తుని ముందు చాలా ఆశ్చర్యంగా ఆ యేసుక్రీస్తుని చూస్తున్నారు. అదేవిధంగా ఆ సువిశేష భాగంలో 2వ భాగములు మనం వస్తున్నప్పుడు అక్కడ మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు దైవన పెట్టిన వారిని స్వస్థపరుస్తున్నారు యొక్క భాగం ఉంటుంది. బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ 3 పఠనాలు మనకు తెలియపరుస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న ఏమిటంటే, బిడ్డ, దేవుని యొక్క అధికారం ఏంటిది మీరు అందరూ తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని యొక్క అధికారం ఏంటిది అని అందరూ తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని వాక్కు మీదే అధికారం ఉంటుంది. యేసుక్రీస్తుని దయ్యను పట్టిన వారి మీదే అధికారం ఉంటుంది. దేవుని యొక్క ఆ వాక్కు ప్రజలాయ మనందరికీ తెలియపరచడానికి దేవుడు మన మధ్యలో నివసిస్తున్నారు అని అందరూ విశ్వసించాలి అని ఈ పఠనముల ద్వారా మనలందరినీ తెలియపరుస్తున్నారు. సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పవిత్రమైనటువంటి పూజ బలిలో పాల్గొన్న మనం అందరము ఆ దేవుని యొక్క ఆ వాక్యాన్ని బట్టి
దేవుడు మనకు చూపించిన ఆ గొప్ప ప్రేమను బట్టి మనము తెలుసుకోవాలి. దేవుడు మనతో నివసిస్తున్నాడు అని మనం విశ్వసించి మనం మనసులో గ్రహించి ఆ వాక్య అనుసారంగా జీవించడానికి యేసుక్రీస్తు ఈరోజు మనతో చెప్తున్నారంట. రండి ప్రియులారా, ఈ పోచువెల్లి సమయములు ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆ అధికారాన్ని మనము సద్వినియోగం చేసి దాని విఫలమై మనము ఉపయోగించిన సందర్భాలను బట్టి దేవుని నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. ఒక్కసారి మనమందరూ చేతులుండి జోడించి కనుకలు మూసుకొని ఈ పోచువెల్లి ముందు మనం ప్రార్థన చేద్దాం. ఆ సర్వేశ్వరుడు మనల్ని చేసిన ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క పాపములు మన్నించి మనలను నిత్య జీవనంలోకి తీసుకుని వెళ్ళడానికి మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పిస్తున్నాము. జనతైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిదయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, విధియైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ఉండు ప్రభువా. ఆమేన్. మా ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చుట సమైక్య పరిస్థితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరిని నిజమైన స్నేహభావముతో ప్రేమింపమాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ వంటి ప్రవక్త ఒకనిని వారి జనం నుండి వారి చెంతకు పంపుదును, అతనికి నా సందేశంను ఎరిగింతును. మొదటి పఠనము
ద్వితీయోపదేశకాండం అధ్యాయం 18 పరిశుద్ధ వచనంలో 15 వచనం నుండి 20 వచనం వరకు. మొదటి పఠనము ద్వితీయోపదేశకాండం అధ్యాయం 18 పరిశుద్ధ వచనంలో 15 నుండి 20 వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లా నేను ప్రభువు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్త ఒకనిని మీ చింతకు పంపును, మీరు అతని మాట వినుడు. నాడు హోరేబు వద్ద సమావేశమైనప్పుడు మీరు ప్రభువునకు చేసిన మనవి అదియే. మేము మరలా యావే పలుకులు విన్నచో, మరలా అతని అగ్నిమయ రూపంను దర్శించినచో తప్పక చత్తుము అని అంటిరి. అప్పుడు ప్రభువు నాతో వారి వేడుకోలును సభముగానే ఉన్నది, నీ వంటి ప్రవక్త ఒకనిని వారి జనం నుండియే వారి చెంతకు పంపుదును, అతనికి నా సందేశంను ఎరిగింతును. నేను చెప్పుమనిన సంగతులన్నీ అతడు వారితో చెప్పును. ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశంను పాటింపని వానిని నేను శిక్షింతును. కానీ నేను ఆదేశింపని సందేశంను నా పేర వినిపించుటకు సాహసించు ప్రవక్త అట్లే అన్య దైవముల పేర ప్రవచనం చెప్పు ప్రవక్త తప్పక మరణమునకు గురి కావలసినది అని నుడివెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శారీరకంగాను ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపులతో అవివేహిత స్త్రీ లేదా కన్యక ప్రభు పనియందు నిమగ్గురాలగును. 2వ పట్నము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు. సహోదరులారా, మీరును విచారం నుండి దూరము కావాలననే నా అభీష్టము. ప్రభువును సంతోషపెట్టుటకు ప్రయత్నించుచు అవివేహితుడగు వ్యక్తి ప్రభువును పనియందే నిమగ్గునగును, కానీ భార్యను సంతోషపెట్టవలెనని తలంపు కలవాడగుటచే వివాహితుడగు వ్యక్తి లౌకిక వ్యవహారంలో చిక్కుకొని 2 పక్కలకు లాగబడుచుండెను. శారీరకంగాను ఆత్మయందును కూడా అర్పించుకొను తలంపులతో అవివాహిత స్త్రీ లేదా కన్యక ప్రభు పనియందే నిమగ్గురాలగును. వివాహితయగు స్త్రీ భర్తను సంతోషపెట్టు తలంపులతోనే లౌకిక వ్యవహారములో చిక్కుకొనును. నేను మీ ప్రయోజనమును నిమిత్తము ఇట్లు చెప్పుచున్నాను, నేను మీపై నిబంధన విధించుటలేదు. మీరు ప్రభు సేవకు సంపూర్ణ సమర్పించుకొనవలెనని, చక్కని క్రమశిక్షణ అలవరుచుకొనవలెనని నేను ఇట్లు చెప్పుచున్నాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీలా ప్రేమించేదెవరు యేసు, నీలా క్షమించేదెవరు. ప్రాణము పోసి వెలనిచ్చికొన్న నీ ప్రేమకు చాటెవరు యేసు, నీ ప్రేమకు హద్దే లేదు. ప్రాణము పోసి వెలనిచ్చికొన్న నీ ప్రేమకు సాటెవరు యేసు, నీ ప్రేమకు హద్దే లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా
మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము వచన భాగము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. Gospel according to St. Mark chapter 1 verses 21 to 28. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చడనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకులు కాగా అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థన మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొక్కడు కేకలు వేయిచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చెయ్యవచ్చిదివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెదిలిపోము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలువలాడించి బిగరగా అరచి వదిలిపోయెను. అందట అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడు కొనసాగిరి. ఆయన కీర్తి గలీలియా ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము చక్కగా కూర్చొని దేవుని యొక్క ఆ వచనం ఆలకిస్తడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఈరోజు మనతో అధికారముతో మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా మనం అందరము తెలుసుకోవాలనే విషయం, యేసుక్రీస్తుని ఈ అధికారం ఎక్కడ నుంచి వచ్చింది? తండ్రి దేవుని నుంచి, అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తి ఉన్న కాబట్టి యేసుక్రీస్తుని అధికారముతో మాట్లాడడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఎవరిచ్చారు? తండ్రి దేవుడు ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే యేసు సమయములు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎవరంటే ఫరిసీయులు, అదేవిధంగా ధర్మశాస్త్ర బోధకులు. వీరిని చూస్తున్నప్పుడు సామాన్యమనుడు బట్టి శిరస్సు ముంచి ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు? ఫాదర్ గారిని చూడనప్పుడు ప్రైజ్ ది లార్డ్ ఫాదర్ గారని చెప్తున్నారు కదా, అలాగా చెప్తూ ఉన్నారు. ఈయన వేరొక దేశములు, ఆ నార్త్ ఇండియాలో భారతదేశంలో నార్త్లోకి వెళుతున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్, మన తెలుగు వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ ఫర్ వందనాలు ఫాదర్ గారు అని చెప్తున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు జేసు అని చెప్తారు. ఎవరో సర్వేశ్వరుని స్తోత్రం ఫాదర్ గారు అని చెప్తారు. అలాగా యేసు కాలంలో ఈ ఫరిసీయులు, బోధశాస్త్ర బోధకులు వాళ్ళకు పెద్దవాళ్ళు. కానీ వారికి కూడా జనులు ఏం చెప్తున్నారు? వారికి ప్రైజ్ ది లార్డ్ వందనాలు ఆ టైంలో చెప్పేవాళ్ళు. నేను చెప్తున్న విషయం ఏమిటంటే, అలాంటి నిజమైనటువంటి వ్యక్తులకు అధికారం ఉండింది. కానీ వారి యొక్క అధికారం శాశ్వతమైనటువంటి అధికారమే. ఎందుకంటే వెంటనే వారి యొక్క అధికారం అయిపోతుంది. అది నిజమైనటువంటి యొక్క అధికారం కాదు. కానీ యేసుక్రీస్తును ఉన్నటువంటి అధికారం అంటే అది నిజమైనటువంటి అధికారం. నేను ముందుగానే మీకు తెలియపరిచాను,
యేసుక్రీస్తుని అధికారం తండ్రి దేవుని నుంచి, అదేవిధంగా పవిత్రాత్మ శక్తి నుంచి వస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియులారా, మన ప్రజలు రేపటి దినాన్ని గురించి చాలా ఆలోచిస్తున్నారు. భవిష్యత్ గురించి, మన యొక్క భవిష్యత్తు గురించి మనం ఏం చేస్తున్నారంటే ఆరాట పడుతున్నారు. రేపటి దినం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమీ తెలియదు కొంతమందికి ఎక్కడికి వెళ్ళాలి అని. నా ఉదాహరణ చెప్పాలంటే, గర్భములో ఉన్న శిశువు, అబ్బాయా అమ్మాయా, పాప కూతురది బిడ్డ అని తెలుసుకోవడానికి కొన్ని ఏం చేస్తున్నారు, ఎగ్జామినేషన్స్. వాళ్ళు హాస్పిటల్లోకి పోయి స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు అబ్బాయి అని. వారికి ఒక కోరికతో భవిష్యత్తు ఏంటిది అని తెలుసుకోవాలి. నా ఫ్యూచర్ ఏంటిది, వాట్ ఈస్ మై ఫ్యూచర్, అది తెలిసినప్పుడు మాకు తెలుసు. అదేవిధంగా మనం నడవచ్చు. అప్పుడు దేవుడు చెప్తున్న ఒక మాట ఉంది, మనం చదువుదాం. అది చివరి మాట, అది ఒక గొప్ప వచనం. మత్తాయి సువార్త 6వ అధ్యాయము 34 నుంచి 31 నుంచి 34 వరకు దేవుడు ఈ భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్న వారికి చెప్తున్న ఒక మాట. ఏం చేయాలి మీరు? మత్తాయి సువార్త 6వ అధ్యాయంలో 31వ వచనం 34వ వచనం చదివినప్పుడు మీకు తెలుస్తుంది. కావున ఏమి తినేదమా, ఏమి తెలియదమా, ఏమి త్రాగిదమా, ఏమి తాగిదమా, ఏమి ధరించెదమా అని మీరు కలత చెందకుడు. రేపటి గురించి మీరు విచారింపవలదు. రేపటికి విచారము కలదు. ఏనాటి కష్టములు ఆనాటికి చాలు. చూడండి సహోదరి సార్, ఏ నాటి కష్టములు ఆనాటికి చాలు. మళ్ళీ కంటిన్యూ అమ్మా. వీని అన్నిటిని అన్యులు కాంక్షింతురు. ఏలైనా పరలోకమందున మీ తండ్రి ఈ మీ అవసరములెల్లా గుర్తించును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు. అప్పుడు అన్నియు మీకు అనుగ్రహించును అని. చూడండి సహోదరి సహోదరులారా, మనం వెంటనే, మనం క్రిస్టియన్ కాదు, వేరే జాతి మతస్థులు ఉన్నారు, వెంటనే భవిష్యత్ కొరకు నాకు కావాలి, ఏంటి నా భవిష్యత్తు అని తెలుసుకోవడానికి మనకి ఎక్కడికి వెళుతున్నారు? జ్యోతిష్కులు ఉన్నారు, మాంత్రిక జాల విద్యలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెంటకి పోయి చేయి చూపిస్తారు. వాళ్ళు చేయి చూపి మీ యొక్క ఫ్యూచర్ ఇది ఏంటిది. ఓకే, అంధవిశ్వాసము మనమందరూ పడిపోతున్నారు. అలాంటి ఉన్న ప్రజలకు యేసుక్రీస్తు అధికారముతో చెప్తున్న మాట ఇది. ఈరోజు మనము ఈ పూచిబలిలో ఈ పఠనాల్లో ధ్యానించిపోతున్న విషయం ఇది. దేవునికి అన్నిటికీ అధికారం ఉంటుంది అని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు చెప్తున్న ఈరోజు వచనముల ద్వారా చెప్తున్న ఒక విషయం అది ఏంటిది? మీరు మీ భవిష్యత్తు ఏంటిది అని చింతించిన అవసరం లేదు. మీకు ఆ సమయములు దేవుడు మీకు అన్నిటినీ ప్రసాదిస్తున్నారు అని వచనం పలుకుతుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు అది మనకు కావాల్సినది. చూడండి సహోదరి సువార్త పఠనములు మనకు అందరికీ తెలుసు. ఆ దేవుని యొక్క అధికారం ఏంటంటే, మార్కు సువార్తలో ప్రభువును ఒక బోధకునిగా, గురువుగా, ఆశ్చర్యకునిగా, ప్రార్థన వరునిగా చూస్తున్నాము మనం. ఇవన్నీ ప్రభుని అనుదిన ధర్మములు భాగమే. చూడండి, ఆ యేసుక్రీస్తుని యొక్క ఆ అధికారం చూసిన వెంటనే ఆ ప్రజలందరూ ఏమయ్యారు? ఆశ్చర్యమైపోయారు వారందరూ. ఇది ఏంటిది వారు కూడా తెలియదు. వెంటనే ఆ యేసుక్రీస్తు పలుకుతున్న మాటలు వారు హృదయములు స్తంభించింది.
అందుకే కొన్ని వచనాలు యేసుక్రీస్తు చెప్తున్నప్పుడు మనకు ఒక శాంతి సమాధానం వస్తుంది మన జీవితంలో. మీరు ఏం చేయాలి అంటే, బాధపడుతున్న ఒక బిడ్డ, చాలా కష్టం ఉన్నటువంటి బిడ్డ, రేపటి రోజు ఏం చేయాలి అని తెలియదు. వారి దగ్గరికి పోయి ఆ దేవుని యొక్క ఆ వాక్యం చెప్తున్నప్పుడు వారికి శాంతి సమాధానం వస్తుంది. మరొకసారి మీరు చేయనప్పుడు మీకు తెలుస్తుంది దేవుని యొక్క ఆ వాక్యం ఎంత అధికారం ఉంటుంది అని. ఈ అధికారముతో యేసుక్రీస్తు ఈరోజు దెయ్యమును కొట్టడానికి వెళుతున్నారు. యేసుక్రీస్తులకు అధికారం లేకపోతే, తండ్రి దేవుని నుంచి అధికారం లేకపోతే ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి ప్రవచనాలు యేసుక్రీస్తు చేయదు జీవితములు. మొట్టమొదటిగా ఆ దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించారు. దేవుని యొక్క ఆ ప్రణాళిక ప్రకారమే యేసుక్రీస్తు తన యొక్క ఆ సేవ ఆరంభించినది. ఇతరులని సేవించడానికి, ఇతరులని స్వస్థపరచడానికి. ఇక్కడ సువార్తలు కూడా అది జరిగింది. ఆ 2వ భాగం మనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయం ఏమిటంటే, దయ్యము పెట్టిన వారిని యేసుక్రీస్తు అధికారముతో మాట్లాడి, మీరు వీరి నుంచి వెళ్ళిపో, ఒక అధికార సూచన అని చెప్పినప్పుడు వెంటనే ఆ వ్యక్తి నుంచి ఆ దెయ్యము వెళ్ళిపోయింది. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈరోజు మనము భయపడని అవసరం లేదు. భవిష్యత్తు కొరకు మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని సృష్టించిన కాబట్టి, ఇప్పటి వరకు దేవుడు మీకు మంచి మేలులు చూపించిన కాబట్టి, ఇచ్చినది కాబట్టి, ప్రసాదించిన కాబట్టి, దేవుడు భవిష్యత్తులు కూడా మిమ్మల్ని నడిపిస్తారు అని మీరు విశ్వసించాలి. కొంతమంది ఫాదర్ గారు బ్లెస్ చేయండి, ఫాదర్ గారు ఏంటిది అమ్మా, మీ ఉద్దేశం ఏంటిది అమ్మా, మీ ప్రార్థన ఏంటిది అన్న నేను నాతో పలుకుతున్నప్పుడు, నా బిడ్డ చదువుతున్నారు, ఇప్పుడు వాళ్ళ యొక్క మంచి ఉద్యోగం కావాలి. చూడండి, అది చదివి అయిపోలేదు, కానీ దానికి ముందు చదివి కోసం ప్రార్థన కాదు, వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఉద్యోగం కొరకు ప్రార్థన అడుగుతున్నారు. ఫ్యూచర్ ప్లాన్ అలాగా జరుగుతుంది. అది ఏంటిది, యూఎస్ఏలో నా బిడ్డ చదువుతున్నారు ఫాదర్ గారు, యూఎస్ఏలో చదువుతున్నారు ఫాదర్ గారు, వాళ్ళు ఒక మంచి చదివి, ఇప్పుడు బాగా ఎగ్జామ్ రాయడానికి మీరు ప్రార్థన చేయండి. అలాగ చెప్తే మనం ప్రార్థన చేయొచ్చు. అమ్మగారు చెప్తున్నది ఏంటిది, అది చదివికి కాదు ప్రార్థన చేయనది, మంచి ఉద్యోగం కొరకు. అది అందుకే దేవుడు ఈ వచనముల ద్వారా మమ్మల్ని తెలియపరుస్తున్నది, బిడ్డ మీరు బాధపడదని అవసరం లేదు. ఈ వర్తమాన కాలము గురించి, అలా భవిష్యత్తు గురించి, భూతకాలం గురించి మీరు బాధపడదన్న ఏది అవసరం లేదు. మీకు మీ సమయం వస్తున్నప్పుడు మీకు అన్నిటి దేవుడు ఇస్తారు అని మీరు విశ్వసించాలి మొట్టమొదటిగా. అలాంటి మీరు విశ్వసించినప్పుడు దేవుడు నాకు సమయాన్ని బట్టి దేవుడు ఉన్నారు. ఎందుకంటే నేను ఎందుకు ఇలాగ మీకు చెప్తున్నారంటే, మనం జెరెమయా ప్రవక్తగా 29:11 చెప్తున్న ఒక మాట ఉంది, మీ గురించి ఒక ప్రణాళిక ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నారు, ఇప్పుడు మరి మీరు బాధపడని అవసరం లేదు, భయపడని అవసరం లేదు, మీకు తోడుగా నేను ఉన్నాను అని చెప్తున్నారు దేవుడు, ఆ యేసుక్రీస్తు. ఈరోజు ఆ దేవుని యొక్క అధికారం మనం తెలుసుకొని, దేవుడు నన్ను నా జీవితంలో ఉన్నటువంటి ఆ కార్యములు ఖచ్చితంగా నిర్వహిస్తారు అని మీరు విశ్వసించినప్పుడు ఖచ్చితంగా మీకు ఎటువంటి ఆటంకదు మీ జీవితంలో రాదు. ఈరోజు ప్రతి విధంగా దాని కొరకు మనం ప్రయత్నించాలి, దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఈ విషయాన్ని బట్టి మనం ఒకసారి ఆ యేసుక్రీస్తు స్వస్థత పరిచినప్పుడు, ఎందుకు పరిచిన యేసు తన అధికారాన్ని ఇతరులకు శ్రేయస్సు, స్వస్థత, రక్షణ కొరకు ఉపయోగించాడు. యేసుక్రీస్తు ఎందుకు ఈ అద్భుతములు చేశారు,
రోగం ఉన్నటువంటి వ్యక్తులని స్వస్థపరిచాడు. ఎందుకు? అది దాని అర్థం మీకు తెలుసుకోవాలంటే అధికారం చూపించడానికి. కొన్ని సమయంలో మనం చూస్తున్నాం, కొన్ని పఠనాలు మనం చదివినప్పుడు మాకు తెలుసు, దేవునికి యేసుక్రీస్తునికి సాబత్తు దినంలో కూడా అధికారం ఉంది. మనుష్య కుమారుడు, సాబత్తు దినానికి కూడా మనుష్య కుమారుడు. ఆ యేసుక్రీస్తుకి చాలా అధికారం ఉంటుంది అని ఇతరులకు తెలియపరచడానికి. అందుకే యేసుక్రీస్తు ఇలాంటి ఈ రోగమున్న వ్యక్తుల్ని స్వస్థపరుస్తున్నాడు. అదేవిధంగా మంచి మంచి బోధనలు ఇతరులకు తెలియపరుస్తున్నారు అని మీరు అందరూ ఒక్కసారి మీరు మనం చేయవలసింది ఏంటిది? ఈరోజు యేసుక్రీస్తుని యొక్క అధికారం దేవుడు ఈ పఠనాల ద్వారా మమ్మల్ని తెలియపరిచారు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన సందేశం ఏంటిది? మనం ఈ అధికారం చూసి మనం ఏం చేయాలి? మనమందరము యేసుక్రీస్తు వలె జీవించాలి. అది దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ గుణపాఠం. ప్రియులారా, యేసుక్రీస్తుని లాగా జీవించడం అంటే అది ఒక సులభకరమైన కార్యం కాదు. ఆయన వెంబడించడానికి మనం ఏం చేయాలి? తన స్లీవ ఎత్తుకొని ఆయన వెంబడించాలి. మన స్లీవ కొన్ని బాధలు కావచ్చు, మన స్లీవలు సమస్యలు కావచ్చు, ఆటంకాలు ఉన్నాయి, ఇవన్నీ మన స్లీవ. ఇవన్నీ ఎత్తుకొని వెంబడించినప్పుడు మాత్రమే యేసుక్రీస్తులాగా మనం జీవిస్తున్నది. అలాగా నేను యేసుక్రీస్తుని అనుజారులు, నేను ఒక మంచి క్రైస్తవుడు అని మీ మామూలుగా చెప్పడము మీకు ఏం జరగదు. చాలామంది అట్లా చేస్తున్నారు. మనము ఆ దేవుని యొక్క ఆ వాక్య ప్రకారం జీవించడానికి చెప్తున్నారు. ఇంకొక అర్థం అండి, దేవుడు నన్ను చూపిస్తున్నది ఏమిటంటే ధర్మశాస్త్రు ఫరిసేయులు ఉన్నటువంటి యేసుక్రీస్తుల మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యత్యాసం చూడండి. ఏంటిది వ్యత్యాసం? ఏంటిది అంటే ధర్మశాస్త్రులు ఈ యొక్క ఫరిసేయులు కూడా ఇద్దరిని బోధించాడు. ధర్మశాస్త్రం ఏం రాసి ఉన్నారో అది బోధనం ఇతరులకు తెలియపరిచారు. కానీ ఏం రాసి ఉన్నారో, అక్కడ ఏం రాసి ఉన్నారో అది వారి జీవితంలో వారు చేశారా, పాటించారా? లేదు. కానీ యేసుక్రీస్తు పలికిన ఆ బోధనలు తన జీవితములు యేసుక్రీస్తు పాటించారు. అది ధర్మశాస్త్ర బోధకులు ఫరిసేయులు యేసు మధ్య ఉన్నటువంటి ఒక వ్యత్యాసం. మనం అందరకు పునీత ఫ్రాన్సిస్ అసీసి గారిని తెలుసు, బాగా తెలుసు. ఈ ఫ్రాన్సిస్ అసీసి గారు ఒకరోజు ఒక సహోదరుని పిలుచుకొని, రండి మనం నగరానికి వెళ్ళి సువార్త పఠనము తెలియపరుస్తాం అని చెప్పి ఈ సోదరుడు, ఈ బ్రదర్ గారు చాలా సంతోషంతో ఫ్రాన్సిస్ గారి దగ్గరికి ఇతరులకు సువార్త ప్రకటించడానికి బయలుదేరుతున్నారు. పొద్దున బయలుదేరి తర్వాత ఇతరుల్ని అక్కడ ఉన్నట్టు వాళ్ళని పలకరించి వాళ్ళకు మాట్లాడి వాళ్ళకు సేవ చేసి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు ఈ సోదరుడు చెప్పిన ప్రశ్న, ఫ్రాన్సిస్ గారు, మనం ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం ప్రకటించలేదు. అప్పుడు పునీత ఫ్రాన్సిస్ గారు చెప్తున్న మాట ఏంటిది అని తెలుసా? సహోదరా, మీరు ఇతరుల్ని పలకరిస్తున్నప్పుడు, ఇతరులకు సేవ చేయనప్పుడు, ఇతరులకు బాధలు మీరు ఓదార్చినప్పుడు మీరు సువార్త చేస్తున్నారు అని. అది ఈరోజు సువార్తన చేయడం అంటే అది మనం బోధనములు మాత్రం కాదు, అది మనం ప్రవృత్తిలు కూడా మనం చూపించాలి. అది ఒక నిజమైనటువంటి సువార్త బోధనం. అది దేవుని యేసుక్రీస్తుని యొక్క జీవితములు జరిగింది. ఇంకా మనం ఉదాహరణ చెప్పలేదు, సకల విధ పునీతులు ఉన్నాయి మన మధ్యలో. మన భారతదేశంలో కూడా సువార్త ప్రకటించి అదే విధంగా జీవించిన వారు చాలా మంది. మదర్ తెరేసా గారు
పేదవాళ్ళని పరిపాలించి వారి యొక్క ఒక మంచి గుణమాడం చూపించారు. ప్రియులారా, ఈరోజు మనం కూడా యేసుక్రీస్తుని యొక్క అధికారం ఏంటిది నా జీవితంలో అని తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తం ఏంటిది అని మనం తెలుసుకొని దేవుని యొక్క సువార్త కేవలం మాటల ద్వారా ప్రకటించకుండా ప్రవృత్తిలు మనం ప్రకటించడానికి మనం సిద్ధపరచాలి. అప్పుడు మాత్రమే మన జీవితం ఒక పవిత్ర పరిపూర్ణమవుతుంది. మన జీవితం పూర్తి అవుతుంది. లేకపోతే మన మామూలుగా ఇక్కడ కూర్చోవడం, మంచి సువార్త వినడం, మీరు ఇంటికి వెళ్ళిపోవడం, మీరు ఏం చేయదు మీ జీవితంలో. పిల్లరా, మీరు ఆలోచించు, ఈ పూజబలులు మీ జీవితములు మీకు ఏదొకటి మీరు చేయాలనుకుంటున్నారు అది మీరు ప్రవృత్తిలు చూపించండి. యేసుక్రీస్తు ఈరోజు మీ ప్రవృత్తి చూస్తున్నారు. మీ చెప్తున్న మాటలకు అక్కడ ప్రాధాన్యం లేదు. మీరు ఏం చేస్తున్నారు? ఇతరులు మీరు ప్రేమిస్తున్నారా? ఇతరులకు ప్రేమ కలిగి మీరు జీవిస్తున్నారా? సంతోషకరంగా జీవితం జీవిస్తున్నారా? అది దేవుడు చూస్తున్నారు. మీ పలుకుతున్న మాటలు కాదు దేవుడు చూసినది. ఈరోజు మనమందరూ ఈ పూజలో పాల్గొన్న మనమందరము ఒక మంచిగా గట్టిగా ఒక నిర్ణయం మన జీవితంలో తీసుకుంటూ వెళ్ళాలి. ఆ యేసుక్రీస్తు వలె సువిశేషం ప్రకటించి నా జీవితంలో ఆ సువిశేషం నిజంగా ఉండడానికి ఆ హృదయములు ఆ సువిశేషం స్వీకరించి ఆ సువార్త స్వీకరించి ఇతరులకు నా ప్రవృత్తి ద్వారా తెలియపరచడానికి మనమందరూ సిద్ధంగా ఉండాలి. సర్వేశ్వరుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి మన యొక్క విశ్వాస ప్రమాణము ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో ఉండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కణంగల మోసుకుని చేతుల నుండి చూడించి మనం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈరోజు మనలందరినీ మీ వాక్యము ద్వారా బలపరిచినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో దేవుని యొక్క వాక్యం అనుసరించి జీవించడానికి మనలందరినీ బలపరిచండి ప్రభువా. ఈరోజు దేవుడు చూపించిన ఆ మార్గంలో నడుచుకుని జీవించి ఇతరులకు సహాయం చేసి జీవించడానికి, ఇతరులకు దేవుని యొక్క ఆ వాక్కు బోధించి నా జీవితంలో నా ప్రవృత్తిల ద్వారా జీవించడానికి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. తిరుసభను నడిపిస్తున్న మన పోపు గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మెత్రాసనలో పనిచేసిన ప్రతి ఒక్క మెత్రాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. గురువులు, కన్యాస్త్రులు, మడకన్యాస్త్రులు, మనందరినీ సదుపదేశం నేర్పిస్తున్న ప్రతి ఒక్క ఉపదేశుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. చివరికి మనల్ని దేవుని ముందు సమర్పించి ప్రార్థన చేసి దేవుడు మన ఉద్దేశాలు మన ప్రార్థనలు ఆలకిస్తున్నారని విశ్వసించి దేవుని యొక్క ఆ గొప్ప ప్రణాళిక నా మీదే జరగాలి అని ప్రార్థన చేసి దేవుని యొక్క గొప్ప శక్తి నా మీదకి వచ్చి మమ్మల్ని స్వస్థపరిచండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మనమందరము మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దీనదత్తముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయముగా రూపొందునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక, నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులైన మాపై కనిగరముతో తనను తాను తగ్గించుకుని కన్యామరియమ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీదే వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుద్ధానము పొంది మాకు శ్వాసద జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున ఓసాన, ప్రభు నామమున వేం చేయబడు ధన్యుడు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన. విధముననే భోజనానందరము పాత్రము నందుకొని మరల నీకు వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లా నేను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా మెస్సయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనస్సుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుకుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన భాగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాంతిని, అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు ప్రతి విధంగా ఈ పూజలో పాల్గొన్న ప్రతి బిడ్డలని మీ చేతులు సమర్పించి ప్రార్థన చేస్తున్న ప్రభువా, వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు, ప్రార్థనలు మీ పాదాల క్రింద తీసుకుని వచ్చి ఆ దేవుని యొక్క ఆ ప్రేరణ బలిగా ప్రణాళిక ద్వారా వారి జీవితములు అన్ని కార్యములు జరగడానికి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ ప్రేమ యందు పరిణామము చెయ్యము. ఉద్ధానమౌదమున నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై చూపి దేవుని కన్నెదెల్లిగ మరి మాదతోనూ ఆమె భర్తకు జోజప్ప గారితోనూ పుణ్య అపస్సులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు మనందరిని నేర్పించిన ఆ పరలోక జపం మనమందరూ కలిసి విశ్వాసముతో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్.
ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవనం సుగనుగాక. ఆమేన్. ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, 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 I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. నా తల్లిదండ్రులు ఉన్నా, నా బంధుమిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా తల్లిదండ్రులు ఉన్నా, నా బంధుమిత్రులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నీ బడితయు కోలయో నా వెంట నుండగా, నీ పడితయు కోలయో నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ ప్రేమను, నేనెన్నడు విడువను నీ ప్రేమను. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever, forever, forever. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. వినమ్రుల ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు దివ్యహారముతో మమ్ము బలపరచిదివి. ఈ దివ్య ప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా, చల్లని మాధవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురము నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా, చల్లని మాధవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా.